నువ్వు దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది. అయితే నీ జీవితాన్ని నడిపించేవారు ఎవరు అంటే ఏం చెప్తావు? నీ ఆలోచనలా, నీ తలంపులా, నీ కోరికలా? అయితే బైబిల్ మనకు సెలవిస్తుంది, మన నాయకుడు ప్రభువు, మన తండ్రి ప్రభువు. ఆయన స్వరం వినినప్పుడే, విధేయత చూపినప్పుడే మనం ఆయన మార్గంలో నడవగలుగుతాం. మన జీవితము దేవుని వెలుగుతో నింపబడుతుంది. నీ జీవితంలో ఇంకా ఎందుకు చీకటుందంటే, నీవు ఆయనని నాయకుడిగా పెట్టుకోవడమలే, ఆయన మాట వినడమలే, ఆయన మాటకు విధేయత చూపడమలే. అందుకే నీ జీవితంలో ఓటమి, అందుకే నీ జీవితంలో నిరాశ, అందుకే నీ జీవితంలో ఒంటరితనము. ఆయన చెప్పారు కదా, యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానని. నీతో ఉన్న దేవుడిని మర్చిపోతే నువ్వు ఒంటరివే కదా. నీ యొక్క బలాన్ని నువ్వు మర్చిపోతే నువ్వు ఓడిపోతావు కదా. ఈ రోజైనా జ్ఞాపకం చేసుకో, నాయకుడు నీ ముందున్నారని, నీతో ఉన్నారని, నీ వెంటే ఉన్నారని నమ్ము, ధైర్యం కలిగిండు. నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు. ఆయనతో ఆనందించు, ఆయన యందు సంతోషించు, ఆయన మాట విను, లోబడు. జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వు చూస్తావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.